చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో నాట్ సహకారంతో రూపొందుతోన్న శ్రీమేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ న్యూయార్క్లోని ఫ్లషింగ్ దేవస్థానం సభా ప్రాంగణంలో ఈ 6వ ప్రాథమిక దశ సంచిక జరుపుకుంటున్నాం. అంటే ఈ 6వ సంచిక అయిన తర్వాత గత 2 వారాలు ఈ వారం కలిపి ఈ 3 సంచికలలో తక్కువ మార్కులు వచ్చిన 3 నిష్క్రమించడం జరుగుతుంది. ఈ సంచిక ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులకు అందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. అలాగే ఈ చిరంజీవులందరికీ కూడా ఒకసారి మీ ఆశీర్పూర్వక కరతాళతను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, మూడవ 4వ విజేతలకు చెరో $2,500 బహుమతులుగా అందిస్తోన్న రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి ముఖ్య అతిథి సినిమా పాటల రచయిత కవి అనంత్ శ్రీరామ్ గారిని, చిన్నవాడైనా కూడా ఆయన్ని వినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సంధానకర్తగా. పాట రాసిన వారు జాలాది గారు, సంగీతం కీరవాణి, సినిమా మేజర్ చంద్రకాంత్, నటించిన వారు ఎవరో చెప్పక్కర్లేదు, నందమూరి తారక రామారావు గారు. వారికి పాడే భాగ్యం కలిగిన నేను అదృష్టవంతుణ్ణి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే, మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే, ఎందుకు కట్టాలిరా శిస్తు? నారు పోచావా, నీరు పెట్టావా, కోత పోసావా, కుప్పనూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవులు ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి
స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అడుగడుగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా. బడుగు జీవులు భక్కుమంటే ఉడుకునెత్తురు ఉప్పెనైతే, ఆ చండ్ర నిప్పుల గండ్ర కొట్టలి పన్ను కడతది చూడరా. అన్నామన్నెందొర అల్లూరుని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరపిరంగులెక్కుబెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగనసిగల గగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం, నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. థ్యాంక్ యూ. మరొక పర్యాయం మీ అందరికీ స్వాగతం కార్యక్రమానికి. మొదటి 3 సంచికలు చూశారంటే మాధుర్య ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకుని పాడారు చిరంజీవులందరూ కూడా. తర్వాత జరుగుతున్న 3 సంచికలన్నీ కూడా హుషారైన పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ఆ ధారావాహికలో ఇది చివరి సంచిక కాబట్టి ఇది కూడా హుషారైన పాటల సంచికే. మొట్టమొదటి అభ్యర్థి మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానించండి మీ చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. అర్జున్ ఎంపిక చేసుకున్న పాట రచన కొసరాజు గారు, సంగీతం కోదండపాణి గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. నేనంటే నేనే సినిమా నుంచి ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావటే. ఆల్ ద బెస్ట్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ వన్స్ అగైన్ ప్లీజ్. ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ.
చూడని జాడలేదు భూలోకంలో, ఇలా నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. నే చూడని జాడలేదు భూలోకంలో, ఇలా నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, నిలవకుండా బరుగు తీస్తే నీవే కింద పడతావే. ఆ గుంతలకడి 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 గుమ్మ, ఆ గుంతలకడి 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 గుమ్మ, గుంతలకడి 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 గుమ్మ. బెదిరి లేడిలాగా గంతులెయ్యకే, చేయబట్టి అడిగినప్పుడు బిగువు చెయ్యకే. బెదిరి లేడిలాగా గంతులెయ్యకే, చేయబట్టి అడిగినప్పుడు బిగువు చెయ్యకే. రంగు చీరలిస్తానే రంగు చీరలిస్తానే, రవల కమ్మలేస్తానే, దాగుడు మూతలు వదిలి కౌగిలి మంటానే. పిల్లా ఓ చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకడి 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 గుమ్మ, ఆ గుంతలకడి 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 గుమ్మ, గుంతలకడి 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 గుమ్మ. థ్యాంక్ యూ. హుషారైన పాట, ఊపుగా పాడిన, ఊపిరిని తాకేలా పాడారు. థ్యాంక్ యూ. అంటే ఒక చిన్న ఇబ్బంది ఉందండి, మీరు ఈ పాట పాడాక ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే అని మీరు ఒక పేరు చెప్పి పనిలేదు, ఏ చిన్నది మిమ్మల్ని విడిచిపోదేమో, బట్ ఆ ఇబ్బంది మీరు తట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ పాటలో కొన్ని వాక్యాలు గమనించిన తర్వాత రచయితలకి తరానికి అంతరం ఉండదు అనడానికి కొన్ని నిదర్శనాలు కనిపించినాయండి. ఇలా ఒక అమ్మాయి వెనక పడే పాట అన్నప్పుడు ఆయన నే చూడని జానలేదు ఈ లోకంలో ఉంది. తర్వాత బాలుగారు పాడిన పాటే నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా. ఈ మధ్య వచ్చిన పాటలో చంద్రబోస్ గారు రాసిన పాటలో చందమామల అందగాడిని చుక్కలెందరో నా వెంటే, చుక్కలెందరో నన్ను అడిగినా నేను మాత్రం నీ వెంటే అనే పాట ఉంది. ఇవన్నీ సమాంతరమైన ఆలోచనలు. అలాగే మరి నా గురించి కూడా చెప్పుకోవాలి కదండి. రంగు చీరలు ఇస్తానే, రవ్వల కమ్మలు ఇస్తానే అంటే ఆశ చూపడం. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే. ఈ నువ్వంటే పడి పడి ఎందుకు పాడినా మీకు అర్థమై ఉంటుంది. ధన్యవాదాలు. ముఖ్యంగా దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఒరిజినల్ గాయకుడు పాడినప్పుడు నువ్వంటే పాడి పాడి అని వినపడుతుంది అది మనకు. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి, పాపం ఆయన పంజాబీ సింగర్, ఆయనకు తెలుగు రాలేదనుకోండి, అందుకని నేను కావాలని దాన్ని నువ్వంటే పడ్డి పడ్డి అని కరెక్ట్గా చెప్పారనమాట. అమ్మని అప్పని అత్తలి పొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. ఇప్పుడు మీరు అన్నారు తర్వాత ఈ అమ్మాయి వదిలిపెట్టదని, ఇప్పటికి ఎవరైనా వదిలేరో లేరో అది తెలియదు మనకు ముందు. What Anant was telling was, after you sing this thing, how many girls will be along with you or behind you? That's what he's saying. And I said, we don't know how many already are there behind him. Are there? Are there? Are there? Are there? Oh. So say it in the microphone, please. Perhaps, maybe. Perhaps, maybe.
if not. But so let me not give the addresses to you. I'm pretty well known in my college, I guess. If I go on prodding about these things, a couple of minutes more, he will say, mind your own business. This is my business. Anyway, I don't have to say anything about this song. The spirit with which you have sung is excellent, just excellent. Thank you. That's all. And even musically, I didn't find any mistake or even pronunciation also. I have never found any mistake in your rendition. And I could see the spirit with which you sang. I thought after some time you might jump into the audience and go, thanks to have rather given that much of spirited performance, at least, which will be inspiring the other singers also. God bless you. God bless you. Thank you. Thank you. ఇందులో యాక్చువల్గా నేను పాడిన మొట్టమొదటి ఇలాంటి హుషారైన చెడ్ చాల్ అంటారు కదా హిందీలో, అలాంటి పాట ఇది నేను రికార్డ్ చేసిన ఫస్ట్ సాంగ్. నేనంటే నేనే అన్న సినిమా, అన్ని పాటలు నేను పాడిన సినిమా, మొట్టమొదటి సినిమా. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై గురు అండ్ మెంటర్ కోదండపాణి గారు అండ్ ప్రొడ్యూసర్ డూండేశ్వరరావు గారు. మా గురువుగారు ఒక పాట నేను పాడిన తర్వాత అన్ని పాటలు వీటి చేత పాడిద్దామంటే ఆయన అసలు హీ నెవర్ సెడ్ ఎనీథింగ్ గుడ్ ఉండి, నీ డిపార్ట్మెంట్ కోదండపాణి, నువ్వు వాడు బాగా పాడతాడంటే వాడి చేత పాడించేయి అన్నారు. అంతే, దట్స్ ఆల్, ఇంకేం కాలే. ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే, ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఈ పాట పాడిన తర్వాత ఈవీఎం రికార్డింగ్ స్టూడియోలో మా గురుగారు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ బాగా గుర్తుందన్నమాట. వాయిస్ రూమ్లోకి వెళ్ళగానే ఆయన భుజం మీద ఒక చిన్న టవల్ ఉంటుంది ఎప్పుడు, దాన్ని ఇలా విసిరేసి కొట్టారనమాట. దుర్మార్గుడా, ఇంత ఉందా నీలో అని. సో దట్స్ ఎ గ్రేట్, నాకు పద్మభూషణ్ కంటే గొప్ప కాంప్లిమెంట్ అనమాట. కపుల్ ఆఫ్ లైన్స్ ఆర్ కొసరాజు రాఘవయ్య గారి స్టైల్ ఆఫ్ సింగింగే అది యాక్చువల్. దాని నాన్న దాగుడు మూతలు వదిలి కౌగిలి ఇమ్మంటానే, ఆయన పాడే పద్ధతి అది. కొసరాజు గారు అలాగే పాడి వినిపిస్తారు పాట. దాగుడు మూతలు వదిలి అనేది ఆయన స్టైలు. మీరు కొసరాజు గారు రాసిన ఏ పాటన్నా వినండి, అందులో డెఫినెట్గా ఈ పదం ఒక్కచోటైనా ఉండి తీరుతుందనమాట, తప్పకుండా ఉంటుంది. మహానుభావుడు, చాలా గొప్ప కవి. ఆయన కేవలం జానపద బ్రహ్మ అన్న పేరుతోనే వెలిగిపోయాడు, కానీ ఆయన అన్ని రకాల పాటలు అద్భుతంగా రాయగలరు, రాశారు కూడా. చాలా గొప్ప పాటలు రాశారు. ఇంకొక వినూత్నమైన చాలా విశిష్టమైన విషయం ఏంటంటే, ఆయన ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకనే వెళ్ళేవాడు ఆయన. కారణం అయితే నాకు తెలియదు, కానీ రికార్డింగ్ థియేటర్కి వెళ్ళినా, కంపోజింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, సభలకు వెళ్ళినా, ఎంత దూరం అయినా సరే మద్రాసులో వాళ్ళ ఇంటి నుంచి ఆయన నడుచుకుంటూనే వెళ్ళేవారు. అంత అద్భుతమైన వ్యక్తి. ఆయన రాసిన గొప్ప పాటలో ఒక్క మాట ఎన్నిసార్లు చెప్పాను ఇదే వేదిక మీద, చెంగు చెంగు నా గంతులు వేయండి, ఓ జాతి వన్నె బుజ్జా ఇల్లారా, నోరు లేని తువ్వా ఇల్లారా అని పశువుల గురించి రాస్తూ ఆయన చివరి ఒక మాట అంటారు, కూలిపోయిన సంసారానికి గోగాకింత పెట్టేదెవరో అని. కూలిపోయిన సంసారానికి గోగాకింత పెట్టేదెవరో. పశువులు లేకపోతే మనిషి బతకడం కష్టం. ఆ చిన్న గోగాకుతోనన్నా మనిషి బతికేయగలడు. ఆ గోగాకు కావాలన్నా కూడా ఈ పశువులు నేలను దున్నడానికి, పాడి ఇవ్వడానికి ఉపయోగపడతాయని తువ్వాయిల గురించి, అంబారావాల గురించి ఎంత అద్భుతంగా రాస్తారో. నమ్మిన బంటు సినిమాలో పాట ఇది. ఎంత గొప్పగా రాశారు మహానుభావుడు. రెండవ గాయనమణిని ఆహ్వానిద్దామా? ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. దాగుడు మూతల సినిమా నుంచి అందలం ఎక్కాడమ్మ. సహబాష్, అందరూ అలాంటి మంచి మంచి పాటలు. దంచుకో తల్లి, మీరు దంచండి. అందలం ఎక్కాడమ్మా, అందకుండా పోయాడమ్మా, ఇంతవాడు ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడమ్మా. అందలం ఎక్కాడమ్మా, అందకుండా పోయాడమ్మా, ఇంతవాడు ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడమ్మా. నిన్న రీతి
ఒరిగాను. ఆ మాటలకు నేను మైమరచిపోయాను. ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగాను. భళ్ళు నా తెల్లారి పోయనమ్మా. ఓ ఒళ్ళు జల్లున చల్లారి పోయనమ్మా. అందలం ఎక్కాడమ్మా, అందకుండా పోయాడమ్మా. ఇంతవాడు ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడమ్మా. అందలం ఎక్కాడమ్మా, అందకుండా పోయాడమ్మా. ఇంతవాడు ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడమ్మా. గోముగా పాడారు, ప్రేమగాను పాడారు. కాకపోతే కాస్త ఉత్సాహం లోపించిందేమో అనిపించిందండి అంతే. కాకపోతే మీరు ఇచ్చిన ఆ భావ ప్రకటన వల్ల ఎక్కడైనా శృతి లయ తప్పుతున్నారేమో అన్న ఆ ధ్యాస మాకు కలగకుండా మీ పాట వినేలాగా మీరు మీ వైపు మా దృష్టి మరల్చుకోగలిగారు. అక్కడ వరకు కృతకృత్యులయ్యారు. శృతి పోయినసారి చెప్పినట్టుగానే మీ ఊపిరి నిబద్ధత చాలా ముఖ్యం. కంట్రోల్ చేసుకోవడం, ఎక్కడ బ్రెత్ తీసుకోవాలి, ఎక్కడ ఆపకూడదు. అండ్ యూ సౌండ్ వీక్, ఎందుకన్నా నాకు అర్థం కావట్లేదు. చాలా సాఫ్ట్గా పాడుతున్నట్టు అనిపిస్తుంది పాట. కణిళ్ళని ఉండాలి కదా పాట. అందలం ఎక్కాడమ్మా అంటే మగ గొంతుకుతో కాదు నేనంట. ఆడపిల్ల పాడినా అందులో భళ్ళునా ఎంత బ్రైట్గా ఉంటుందంటే సుశీల్ గారి వాయిస్ అక్కడ సాఫ్ట్గా ఫినిష్ అయిన తర్వాత భళ్ళునా తెల్లారిపోయెనమ్మా. ఒళ్ళు జల్లున చల్లారిపోయెనమ్మా. నా ఎద నిండా నిండినాడమ్మా తర్వాత సంగతి పాడతల్లి ఒకసారి. ఎద నిండా నిండినాడమ్మా. ఆ సాకి రావాలి కదా. అది కూడా ఆ సంగతులన్నీ కూడా యూ థింక్ ఇట్స్ క్లీన్గా ఉందని అనుకుంటున్నావు. చెప్పు తల్లి, నువ్వే చెప్పు. నిండినాడమ్మా అలా ఇట్ షుడ్ బి లైక్ ఒక ఉలితో చెక్కిన శిల్పంలా ఉండాలన్నమాట. మధ్య మధ్యలో నీరసపడుతూ వెళ్తున్నట్టుగా ఉందన్నమాట. అంటే పెట్రోల్ అయిపోయిన గాడి ఆగడానికి ముందర కొంచెం అటు ఇటు అంటుంది చూడు. అలాగా నేను పోల్చి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా అని కాదు. నీకు మంచి స్వరజ్ఞానం ఉంది, యూ హ్యావ్ ఇట్. బట్ ది ఎగ్జిక్యూషన్లో ఎక్కడో ఏదో చిన్న లోపం ఉంది. మొదటి నుంచి ఒక వేరే పద్ధతికి అలవాటు పడ్డట్టున్నావు నువ్వు. ఇట్ షుడ్ బి బ్రైట్, రెండిషన్ షుడ్ బి. ఇలాంటి పాటలన్నీ కూడా హుషారైన పాటలు కదా. చాలా సాఫ్ట్గా నీలో నువ్వు పాడుకుంటున్నట్టుంది. ఓపెన్గా బ్రైట్గా పాడగలగాలి అంతే. ఎక్స్ప్రెషన్ కూడా నవ్వుతూ అమ్మ అందలం ఎక్కాడమ్మా అలా ఉంటే బాగుంటుందమ్మా. ఫండమెంటల్స్గా అంటే ప్రాథమికంగా మీలో ఉన్నటువంటి సంగీత పరిజ్ఞానం చాలా మంచిది. యూ హ్యావ్ గాట్ మంచి స్వరజ్ఞానం ఉంది, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు. బట్ దాన్ని అమలు పరచడంలో ఎక్కడో చిన్న ఇబ్బంది కలుగుతుంది అనమాట. అది కనుక నేర్చుకుంటే ఇంకా బాగా గణుతికి ఎక్కుతుందమ్మా నీ పాట అంతే. శుభం భూయా. నేను ప్రతిరోజు ముందు మీకు అనౌన్స్ చేస్తున్నాను ఏంటంటే, ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, మూడవ నాలుగవ విజేతకు చెరువు $2,500 బహుమతిగా అందిస్తున్నారు. ఇదే కాకుండా మొట్టమొదటిసారి ఒక తెలుగు రియాలిటీ షో కార్యక్రమాన్ని అమెరికాలో ప్రసారం చేయడానికి నడుం కట్టిన రిలయబుల్ ఐపీటీవీ అధినేత శ్రీ రవి అడుసుమిల్ గారు ఇక్కడికి విచ్చేశారు. సార్, వీఆర్ ఇండెటెడ్ టు యూ, గ్రేట్ఫుల్ టు యూ. కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ క్రూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో నాట్ సహకారంతో రూపొందుతోన్న శ్రీ మేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ ప్రాథమిక దశలో ఉన్న 6వ సంచికలో 3వ అభ్యర్థి. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. ఈవిడ కూడా కొసరాజు గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం. పూలరంగడ సినిమా నుంచి సోకుమాడ ఎయిరా సిన్నోడైరా దరువేరా సిన్నోడైరా ఎయిరా సిన్నోడైరా ఎయిరా నీ సోకుమాడ ఎయిరా సిన్నోడైరా దరువేరా సిన్నోడైరా
రాసిస్తా దారికొస్తే నీ దాన్నవుతా మాట వినక మారాం చేసే చిటికెలోన దౌడు తీస్తా మాట వినక మారాం చేసే చిటికెలోన దౌడు తీస్తా చెప్పకుండా దౌడు తీస్తా ఎయిరా సిన్నోడైరా ఎయిరా నీ సోకు మాడ ఎయిరా సిన్నోడైరా గరువేరా సిన్నోడైరా ధన్యవాదాలు. మీరు పాడిన పలికిన ప్రతి పదం అర్థమైందండి, ధన్యవాదాలతో సహా, ఒక్క మీ ఊరి పేరు తప్ప. మీరు తెలుగు పాడుతున్నప్పుడు అచ్చ తెలుగులో అద్భుతంగా పాడుతున్నారు, ధన్యవాదాలు అనే ఉచ్చారణ కూడా చాలా బాగుంది. ఒక్క ఆ ఇంగ్లీష్ వచ్చేటప్పటికే మామూలుగా వెళ్తున్న బండి 3వ గేర్లో సడన్గా క్లచ్ ధామ్మని వదిలితే ఎలా అనిపిస్తుంది అలా అనిపించింది. చాలా చక్కగా పాడారండి, మధురంగా పాడారు. పోయిన సంచికలో ఏం చెప్పానమ్మా? పోయిన ఎపిసోడ్లో నీకు వాట్ సజెషన్ డిడ్ ఐ గివ్ టు యూ? తెలుగుదనం కావాలి. చాలా మటుకు తెచ్చుకుంటున్నావు దాన్ని. మాకు కావాల్సింది అది. కార్యక్రమంలో మీకు ప్రైజులు వస్తాయి లేదా అన్న కాదు, ఎవరైనా చెప్పింది తరువాతి సంచికలోకి వచ్చినప్పుడు దాన్ని ఎలా మీరు అనుసరిస్తున్నారో అవలంబిస్తున్నారో అన్నదే ముఖ్యమైన విషయం. అది యాక్చువల్గా ఏంటంటే మీరు ఇక్కడే ఎక్కువ పెరిగారు కాబట్టి ఆయన ఇంగ్లీష్ ఎందుకు అర్థం కాదు. ఈ టోటలీ ఇట్ వాజ్ ఇన్ అమెరికన్ యాక్సెంట్ యాక్చువల్లీ. దట్స్ వై నాకు కూడా అర్థం కాదు. ఎక్కడ శాన్ ఆంటోనియా మీరు అన్నది? శాంటా క్లారా, కాలిఫోర్నియా. అది అలాగే అనాలి, కరెక్ట్. అది మీరు అమెరికన్స్గా అలాగే అనాలి. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కొంచెం మాకు అర్థం కాదు, మొద్దులో అర్థం చేసుకుంటాం. డోంట్ వరీ. తెలివి తక్కువ దద్దమ్మరావు అన్నా కదా పాటలో మీరు మమ్మల్ని. ఇక్కడ తిండిపోతు రామన్లు మాత్రం కావు. బట్ విత్ ఆల్ దీస్ థింగ్స్ మీరు మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్న పద్ధతి నిజంగా ఎందుకంటే ఇది పక్కా ఫోక్ మన తెలుగు జానపదం. ఐ రియలీ అప్రిషియేట్ ది వే యూ హ్యావ్ అడాప్టెడ్ ఇట్ అండ్ ఇన్హిబిషన్ లేకుండా పాడడం అది చాలా ముఖ్యం. నాకు ఇది తెలిసయా, నేను ఇది పాడతాను, నీకు బాగుంటే విను లేకపోతే లేదు అన్నట్టుగా ఉందన్నమాట. ఐ లైక్ దట్ యాటిట్యూడ్. దట్స్ రైట్. బాగుంది కాబట్టి విన్నాం, బాగాలేకపోతే ఎందుకు వింటాం? డిడ్ ఎ గుడ్ జాబ్, వెరీ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ నమస్కారం. నేను స్ట్రైట్గా ఏదో గోల్ఫ్ ఓపెన్ చేసి ఆడేసి వస్తున్నారేమో, గ్రీన్ జాకెట్ ఒకటి వేసేస్తే సరిపోతుంది మీకు అనిపించింది. మన ఎవరో స్కాటిష్ గై హ్యాస్ వన్ దట్. నా అమెరికన్ కూడా గెలిచాడు అనిపిస్తుంది. అమెరికన్ ఇండియన్ అయితే ఇంకా సంతోషం. మన స్పెల్లింగ్ వీలో మన అబ్బాయి గెలిచినట్టుగా. మహంకాళి, హౌ ప్రౌడ్ వీఆర్ లిటరల్లీ కదండి. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మహంకాళి. నైస్ టు సీ యూ ఇన్ గ్రీన్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన కందికొండ, సంగీతం చక్రి, గానం శంకర్ మహాదేవన్. ఈడియట్ సినిమా పేరు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే యారు, చప్పట్లు కొట్టి గుచ్చండి వా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, ఉలల్లా గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే. నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఓ నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే. నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే. లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్. నీ అందం అడివైపోను చూడవే మేరే హాయ్ హాయ్. ఒలల్లా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్.
నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే ఓ నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నిన్ను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే చీ అంటే జిందగీ మొత్తం నరకమే నీడు బీడైపోను చూడవే మేరే హాయ్ హాయ్ పిల్లల్లా చూపుతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి చారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్నైపోయానే నీ కళ్ళు పేరిబోరు చూడవే మేరే హాయ్ హాయ్ థ్యాంక్ యూ నారాకమే అంటే ఏంటండి? అంటే ఏదో నారాకమే అన్నారు కదా, అంటే ఏంటండి? నరకం అంటే మనం ఉత్సాహంలో పదాన్ని ఇంకోలా పలకచ్చు కానీ పదాన్ని మార్చకూడదని నా అభిప్రాయం. ఏదైనా నరకం అంటే నరకంలా పాడితేనే మనకి ఆ పాట స్వర్గంలా వినపడుతుందని నా అభిప్రాయం. అది తప్పితే పాటకు కావలసిన ఊపు, ఉత్సాహం, ఉద్రేకం, ఉద్వేగం అన్నీ మీరు దాంట్లో నింపగలిగారు. సంగీతపరంగా కూడా నా స్థాయికి అయితే నాకు తప్పులు కనిపించలేదు, కాస్త అప్పుడప్పుడు గొంతులో జీర తప్ప. థ్యాంక్ యూ సార్. నా రకమైన పాడడం కూడా మీ తప్పు కాదు, ఒరిజినల్ అలా ఉంది కాబట్టి మీరు దాన్ని అలాగే పాడారు. అక్కడ ఉన్నవాళ్ళు సరదాలు దాన్ని. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అనమాట, సంగీతం కోసం ఎక్కడ లిబర్టీ తీసుకోవాలో, ఎక్కడ స్వాతంత్రం తీసుకోవాలో అక్కడే తీసుకోవాలి తప్ప మాటను నరకమే అంటే అది చీ అంటే జిందగీ మొత్తం నరకమే హై అని పాడించవచ్చు. నరకమే శంకర్ పాపం తెలుగు రాదు, అది అసలు భలే ఉందే సంగతి అని మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళందరూ ఓకే చేసేస్తారనమాట. అంటే జనరల్గా భాష మీద అవగాహన కావాలి, పాడే వాళ్ళకి మాత్రమే కాదు సంగీత దర్శకుడికి కూడా ఉంటే ఎంతో బాగుంటుందన్నమాట. అది మీ తప్పు కాదు, ఒరిజినల్ అలా ఉంది కాబట్టి మీరు అలా పాడారు. మీ ప్రొఫైల్లో మీరు పాడుతుంటే చూస్తుంటే నాకు బాంబే సీనియర్ ఆర్టిస్ట్ రాజేంద్ర కుమార్ అని ఉండేవాడు, తెలుసా మీకు? ఆయనలా కనిపించారు మీరు. మీరు చక్కగా ఏ పంజాబీ సింధీ అన్నా కూడా నమ్మేస్తారు మిమ్మల్ని అందరూ కూడా. బాగా బొట్లో వేసేయచ్చు భాష కనుక వచ్చిందంటే. ఈ పాటలో చిన్న చిన్న ఫైన్ ట్యూనింగ్స్ తప్పించి ఐ డెంట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లం అటాలండి. ది బెస్ట్ పార్ట్ వాజ్ మీరు ఫస్ట్ ఒక పంచమం సస్టైన్ చేశారు చూడండి, ఒకసారి అనండి అది. చాలు చాలు చాలు. దట్ పంచమ్ వాజ్ సో వెరీ గుడ్. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఆ పంచమం. చాలా చాలా బాగుంది అది. అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న ఫైన్ ట్యూనింగ్స్ తప్పించి అదర్వైజ్ ఇంకా కూడా కొంచెం స్పిరిటెడ్గా ఉండొచ్చు. మీరు అందంగా కనిపించాలని పాడుతున్నట్టుంది, పాట కూడా ఇంకా కొంచెం అందంగా ఉండాలని పాడుతున్నట్టుంది. ఈ పాట కొంచెం స్పిరిటెడ్గా ఉండొచ్చు, ఆల్మోస్ట్ దేర్, బట్ వెరీ వెరీ నీట్లీ ప్రెజెంటెడ్, వెరీ వెరీ నీట్లీ ప్రెజెంటెడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ ఏదో ఆవేశం వచ్చేసినట్టుంది అన్నమాట మొత్తం. నా పేరు సందీప్ కూరపాటి. సందీప్ ఎంపిక చేసుకున్న పాట రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్, గానం ఆర్పి పట్నాయక్, ఉషా. జయం సినిమా నుంచి రాను రానంటూనే సిన్నదో. ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకు? నీ బాధ నా బాధ కాదా? ఎహరాయే రాను 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 కుదరదయ్యో, కాదు కాదు ఇలు కాదు ఒగ్గివయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిగ్గు సిగ్గు సిన్నకోక లాగకయ్యో,
రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడ పుచ్చిందా కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే తాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే ఏం పండు తెచ్చిందిరా బాయ్ యాపిల్ పండు నారింజ పండు బత్తాయి పండు బొప్పాయి పండు పనస పండు అనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు రాను అని కాదు అని అంతలేసి మాటలని సంతకొచ్చే చూడవయ్యో సిన్నదే కాదనంటే అవుననిలే లేదనంటే ఉందనిలే ఆడవారి మాట తీరు వేరులే అవునా మైనా మాతో సిందే సిందే బాబోయ్ రానోయ్ నక్కసలే సిగ్గోయ్ సిగ్గోయ్ సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో సీరంత జార్చిందా సిన్నదో సిన్నది కసిబుస్సంటూనే కుర్రదో కుర్రదో కౌగిట్లో బాలిందా కుర్రదో కుర్రదే హరిలో రంగా హరి హరి స్వామి రంగా హరి హరి ఏంటో ఎవడు పట్టించుకోవట్లేదేంటి గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా అప్పు అని గిప్పు అని అందరిలో ముందరని సాటుకొచ్చి సింధులేసే సిన్నదే అప్పనంటే ఉప్పనిలే ఉప్పనంటే తప్పనిలే సూటిగాను చెప్పదయ్యో ఆడది రావే పిల్ల ఎందుకు మళ్ళా గుల్లా ఎల్లో ఎల్లో ఎల్లెల్లో ఎల్లో ఎల్లో రాను రానంటూనే సిన్నదో సిన్నదో మావులోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే షికాగో నుంచి వచ్చారండి. అవునండి. నేనే కామెడీ చేయట్లేదండి. మీ నగరం అంటే నాకు చాలా గౌరవం. నిజంగా ఆ నగరం పేరు వింటేనే నాకు రోమాంచితం అవుతుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి పశ్చిమాన మన ఆధ్యాత్మిక జ్యోతి ఉదయించిన నగరం అది. వివేకానంద స్వామి మాట్లాడడం మొదలు పెడుతూనే నేను అన్ని మతాలకు మాతృమూర్తి అనదగ్గ మతం నుంచి వచ్చిన వాడిగా గర్వపడుతున్నాను. నేను ఏ దేశంలో అయితే ఓర్పు ఉంటుందో ఆ దేశానికి సంబంధించిన వాడిగా ఇక్కడ మీ ముందు ఉన్నందుకు గర్వపడుతున్నాను అని మన తత్వాన్ని 2 మాటల్లో మొత్తం ప్రపంచానికి చాటి చెప్పిన అలాంటి నగరం నుంచి వచ్చిన మీరంటే నాకు చాలా గౌరవంగా ఉంది. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. అది కాక చికాగోలో ఉంటూనే శ్రీకాకుళం మట్టి వాసన చవి చూడగలిగిన మీ సంస్కారానికి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్పి పట్నాయక్ గారు, కులశేఖర్ గారి కలయికలో మళ్ళీ మరుగున పడిపోయిన శ్రీకాకుళం జానపదం సినిమా ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. వాళ్ళిద్దరూ ఆ జానపదాన్ని వ్యాప్తి చేయడానికి చాలా కృషి చేశారు. ఆ జానపదంలో ఉన్న నుడికారాన్ని, ఆ ఉత్సాహాన్ని మీరు అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరించారని నేను భావిస్తున్నాను. 1 or 2 ప్లేసెస్లో టెంపో కొంచెం అటు ఇటు ఆయన తప్పించే. అదర్వైజ్ ఐ వాజ్ వర్రీడ్. ఎందుకంటే
ఈ పాటలో డిఫికల్ట్ ఫ్రేజ్ ఏంటంటే చిన్న చిన్నదో ఉన్నదో ఆ టెంపోలో రావడం కష్టం. బట్ ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్లీ అటర్డ్. చక్కగా అన్నారు అవన్నీ, ఆ సంగతులన్నీ చాలా బాగా అన్నారు. అండ్ ది స్పిరిట్ చాలా చాలా మంచిది. ఎమోషన్ విత్ విచ్ యూ సాంగ్ ఈస్ అండ్ శృతి చాలా పర్ఫెక్ట్గా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఒకటి రెండు చోట్ల మాత్రం టెంపో కొంచెం అటు ఇటు అయ్యారు, వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. అది కూడా లేకపోతే మనుషులు ఎలా అవుతాం మనం, మరి యంత్రాలు అయిపోవు. గోపాలకృష్ణ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు భయపడద్దని, అందుకని భయం వేసి భయపడకుండా నువ్వు కవివయ్యా నువ్వు, నేను ఒట్టి కపి అనుకున్నాను, కవి కూడా నువ్వు. గోపాలకృష్ణ గారు వార్నింగ్ ఇచ్చారట, భయపడొద్దయ్యా అంటే భయపడిపోయి భయపడకుండా పాడానండి అంటున్నాడు. ఇట్స్ ఇస్ బ్యూటిఫుల్లీ పుట్, చాలా బాగుంది. ఆయన ఏమన్నా అనుకుంటాడని భయపడకుండా పాడాడు అనమాట. మీ ద్వారా నాకు ఒకటి అర్థమైంది, గాయకుడు అంటే భయపడేవాడు కాదు, బయటపడేవాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకు ఇన్నాళ్ళు ఎడిసన్ న్యూ జెర్సీలో తెలుగు తల్లి ఉండే చోటు నాకు తెలియదమ్మా. చక్కగా తెలుగు తల్లిలాగా ఉన్నావు, లక్షణంగా ఉన్నావు తల్లి. చాలా మాకు కన్నుల పండుగగా ముచ్చటగా ఏదో ఫ్లషింగ్లో దేవస్థానం ఆడిటోరియంలో తెలుగు వాళ్ళందరూ కలిశారట. ఒక్కసారి నేను కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆశీర్వదించి వస్తానరా అని అక్కడ ఇంట్లో చెప్పి ఎడిసన్లో ఇక్కడికి ఆమె నడిచి వచ్చినట్టుందన్నమాట. అంత లక్షణంగా ఉంది. మన కట్టుబొట్టు తర్వాతేనేనండి ఏదైనా సరే. ఎంత అందంగా ఉన్నారో, చక్కగా వడ్డాణం. చేతికి మాత్రం వంకీలు పెట్టుకోలేదమ్మా, సమయానికి దొరకలేదేమో అవి. వెరీ వెల్. ఎనీవే, శుభం భూయాత్. స్వాగతం. వంశీ ప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. అక్కా చెల్లెలు సినిమా నుంచి పాండవులు పాండవులు తుమ్మెద, దానికి కరెక్ట్ అయిన డ్రెస్ ఇది. కరెక్ట్. శుభం. పాండవులు పాండవులు తుమ్మిదా, పంచ పాండవులోయమ్మ తుమ్మిదా, పంచ పాండవులోయమ్మ తుమ్మిదా, పాండవులు పాండవులు తుమ్మిదా, పంచ పాండవులోయమ్మ తుమ్మిదా, పంచ పాండవులోయమ్మ తుమ్మిదా. కన్నెగానే బతుకు గడిచిపోతుంది, నన్నెవరేలుకుంటారు అనుకున్నది. కన్నెగానే బతుకు గడిచిపోతుంది, నన్నెవరేలుకుంటారు అనుకున్నది. జానకి అనుకున్నది, అయ్యో జానకి అనుకున్నది. శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నది, ఒళ్ళంతా జల్లన్నది, ఓయమ్మ ఒళ్ళంతా జల్లన్నది. హై 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 పాండవులు పాండవులు తుమ్మిదా, పంచ పాండవులోయమ్మ తుమ్మిదా, పంచ పాండవులోయమ్మ తుమ్మిదా. నీ గుండెలోని నేనుండి పోవాలి, నీ అండనే నేను పండిపోవాలి. నీ గుండెలోని నేనుండి పోవాలి, నీ అండనే నేను పండిపోవాలి. నా నోము పంట పండాలి, నా నోము పంట పండాలి. రాముడే రాముడు, జానకే జానకని, ముందు వెనకందరూ మురిసిపోవాలని. జానకి మొక్కుతూ మొక్కుకుంది. పాండవులు పాండవులు తుమ్మిదా, పంచ పాండవులోయమ్మ తుమ్మిదా, పంచ పాండవులోయమ్మ తుమ్మిదా. హోయ్ పాండవులు పాండవులు తుమ్మిదా, పంచ పాండవులోయమ్మ తుమ్మిదా, పంచ పాండవులోయమ్మ తుమ్మిదా. సిగ్గే. తుమ్మెద జుంకారం ఒక లైలో వినిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి మీ పాట. సరే, ఆ తుమ్మెద జుంకారమే వినిపిస్తుందా అనుకున్నప్పుడు అమాంతంగా ఓ నెమలి వచ్చి మళ్ళీ తన పింఛం పురివిప్పి ఆడింది.
న్యూయార్క్లో అచ్చ తెలుగు వసంతాన్ని చూపించిన మీకు ధన్యవాదాలు. చాలా చక్కగా ఉందమ్మా. నేను ఈ పాట గురించి ఏంటో అసలు ఈ ఆవేశం వచ్చేసింది. అందరూ ఇంత పర్ఫెక్ట్గా పాడేస్తుంటే నాకు పని లేదు ఇక్కడ. అసలు దెర్ ఇస్ నథింగ్. కొంతమంది ఇలాంటి పాటలు పాడి మీరు ఆఖరి చివరన చేసిన అభినయం చేస్తే మొద్దుగా ఉంటుంది, మీరు చేస్తే ముద్దుగా ఉంది తల్లి. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇట్ వాస్ సో కంటికి చెవికి రెండిటికి కూడా ఇంపుగా ఉందమ్మా. చాలా మంది చాలా బాగా పాడారు. పాటలు కూడా అసలు ఏ విధమైనటువంటి అపభ్రంశం లేకుండా పాడడం మొత్తం. కానీ ది ఎక్స్ప్రెషన్, ది వే యూ స్టార్టెడ్ అండ్ ది యూ ఫినిష్డ్ ఇట్ అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. శివరాఖరికి పాడడానికి వచ్చి మమ్మల్ని అందరినీ బయటపడేశారు. అందరూ కూడా చాలా బాగా పాడారు. నిజమైన హుషారైన రౌండ్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ముందుగా ఈ 6వ సంచికను ఇంత రంగరంగ వైభవంగా నడిపించిన ఈ కథానాయికలు, కథానాయకులకు ఒకసారి ఓవేషన్ ఇవ్వాలి మీరందరూ కూడా. టోల్ డన్ ఇట్ వెరీ వెరీ వెల్. చాలా బాగా పాడారు అందరూ కూడా. అలాగే పోయిన వారం ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిరంజీవి అనంత్ శ్రీరామ్, నాకు చాలా ఇష్టమైనటువంటి కవులలో అతను కూడా ఒకడు. చెప్పదలుచుకుంది సూటిగా, నవ్వుతూ, నిక్కచ్చిగా, సంక్షిప్తంగా చాలా చక్కగా చెప్తాడు. ఎక్కడ అధిక ప్రసంగం ఉండనే ఉండదు. నాకు చాలా ఇష్టమైనటువంటి కవుల్లో అతను కూడా ఒకడని మరొకసారి చెప్పుకుంటూ అతనికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేస్తాం. పాడుతా తీగకు రావడం అంటే ఏదైనా పల్లెటూరులో గుడికి వెళ్ళడమే. పల్లెటూరులో గుడి అని ఎందుకన్నానంటే కేవలం భగవంతుడి మీదే మనం ఏకాగ్రత చూపించడానికి అవకాశం ఉంటుంది. అదే మనం బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు వెళ్తే ఆ క్యూలు, వాళ్ళతో గొడవలు, వాటితో 2 నిమిషాలు కూడా భగవంతుడిని చూడలేం. అలాగే మిగిలిన కార్యక్రమాల్లో కావలసినంత వినోదం ఉంటుంది, కానీ మనసుని కడుగుకోగలిగే అవకాశం ఇక్కడికి వచ్చినప్పుడే నాకు ఎప్పుడు లభిస్తుంది. ఇక ఆఖరిగా నేను పోటీదారులకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది ఇక్కడ నుంచి నిష్క్రమించవచ్చు. వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు ఇక్కడి నుంచి ఓడిపోయి వెళ్ళట్లేదు, మీ విజయాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నారు. ఈ వేదిక మీద వదిలిపెట్టిన విజయమే కాబట్టి మళ్ళీ ఈ వేదిక మీదకి వచ్చి ఆ విజయాన్ని ఎప్పుడైనా స్వీకరించవచ్చు. గెలిస్తే మహా అయితే గెలిపే వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. ధన్యవాదాలు. లవ్ యూ. మాకు పాడుతా తీయగాకు వచ్చిన కితాబుల్లో, చాలా మంచి కితాబుల్లో ఇది చాలా ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను. సోదర, చిన్నవాడివి, నమస్కరిస్తున్నాను. అనంత్ శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పీపుల్ టెక్ శ్రీ కుటుంబరావు గారు జ్ఞాపకనిచ్చి ఆయన్ని సత్కరిస్తారు. అలాగేనండి, ఒక ఊరు విరిచి ఊరు వెళ్ళినప్పుడే మేము ఇండియాలో ఉన్నప్పుడే మీరు చూస్తూనే ఉంటారు, ప్రాథమిక దశ నుంచి చివరి దాకా కూడా ఇప్పుడు సెట్లో చేయట్లేదు, ప్రతి ఊళ్ళలోకి వెళ్ళి చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆదరిస్తున్న వాళ్ళందరి ముంగిటికి వెళ్ళి మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడం కోసమని. అలా చేస్తున్నప్పుడు మన ఊళ్ళల్లోనే ఎంతో సహాయ సహకారాలు లేకపోతే కార్యక్రమం చేయడం కష్టం. మరో దేశం వెళ్ళినప్పుడు చేయాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. అందుకే నాట్స్ నుండి మధు కూరపాటి గారు దయచేసి ఒక్కసారి రావాలి. వారిని కూడా కుటుంబరావు గారు జ్ఞాపకాలు ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. అలాగే నాట్స్ నుంచి రాజ్ అల్లాడ గారు దయచేసి రావాలి. వారు కూడా మా కృతజ్ఞతను జ్ఞాపిక రూపంతో స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే స్థానిక సంస్థ టీఎల్సీఏ కార్యదర్శి రావు ఓలేటి గారు, వారు కూడా రావాలి. పీపుల్ టెక్ తరఫున కృతజ్ఞతాంజలి స్వీకరించాలి జ్ఞాపిక రూపంగా. అలాగే స్థానిక సంస్థ టీఎల్సీఏ తరఫున కమిటీ సభ్యులు యోగి వనమాలి గారు కూడా మా కృతజ్ఞతాంజలిని స్వీకరించాలి.
పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో నాట్ సహకారంతో రూపొందుతున్న శ్రీ మేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ గత 3 ఎపిసోడ్ల మార్కుల వివరాలు తెలియజేస్తాను. మరొక పర్యాయం చెప్తున్నాను, ఇది అట్ దట్ గివెన్ టైం వాళ్ళు పాడిన దానికి నా మనసుకు తోచిన మార్కులు నేను వేశాను. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళలో ఉన్న సంగీత సాహిత్య విలువలకు నేను కట్టేటటువంటి మార్కులు మాత్రం కానే కాదు, విలువ కానే కాదు. శిల్ప జంఝాల 70%, ఆదర్శ్ మీనన్ 62%, ఉదయ్ బిందు 72%, రమ్య శిష్ల 60%, వేణుమాధవ్ 70%, అనంత రాఘవన్ 75%, అంజనీ శ్యామల 65%, శాంతి లాస్య 65%, సృజన 50%, ప్రసాద్ సింహాద్రి 58%, అర్జున్ 80%, వంశీప్రియ 82%, శృతి గరికపాటి 45%, మనీషా 72%, శ్రీకాంత్ 75%, సందీప్ 82%. సో నిష్క్రమిస్తున్న వాళ్ళు ఎవరంటే ప్రసాద్ సింహాద్రి 58%, సృజన రావికోక 50%, శృతి గరికపాటి 45%. ముందుగా సృజన రామ. చిరంజీవులకు మైనేని బిల్డర్స్ వారు ఒక్కొక్కళ్ళకు $500 ఇస్తున్నారు. మోహన్ రావు మైనేని గారు అమ్మాయికి ఇప్పుడు క్యాష్ని అందజేస్తారు. పీపుల్ టెక్ జ్ఞాపిక కుటుంబరావు గారు, ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం అనంత్ శ్రీరామ్ గారు అందజేస్తారు. కార్యక్రమంలో పాలు పంచుకుని మాకు మర్యాద చేకూర్చినందుకు ధన్యవాదాలమ్మా మీకు. గాడ్ బ్లెస్ యూ. ప్రసాద్ సింహాద్రి, గాడ్ బ్లెస్ యూ సార్. అరుణ మైనేని గారు, ఆయనకు $500 అందజేస్తున్నారు. రమ్మ, ధన్యవాదాలు తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. కుటుంబరావు గారు పీపుల్ టెక్ జ్ఞాపిక అందజేస్తారు. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం అనంత్ శ్రీరామ్ అందజేస్తారు. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ సార్. శృతి గరికపాటి రామ్మ. డాక్టర్ పద్మ చావా వారు $500 ఇవ్వబోతున్నారు. పీపుల్ టెక్ జ్ఞాపిక కుటుంబరావు గారు ఇస్తున్నారు. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం అనంత్ శ్రీరామ్. శుభం భూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేను ఎందరో మహానుభావులు అన్ను, అందరూ మహానుభావులే, అందరూ మామూలు భావులే. ఎంతోమంది చేతులు కలిస్తే కానీ ఒక కార్యం జరగదు. ఇది ఏ ఒక్కటిది కాదు. ఈ కార్యక్రమం ఇవాళ ఇంత జనరంజకంగా జరిగిందంటే ఈ వేదిక మీద కనబడుతున్న వాళ్ళు కాకుండా తెర వెనక భాగవతులు, ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళందరి హస్తవాసి ఈ కార్యక్రమం సక్సెస్లో ఉన్నది. అదే కాకుండా ముందు కూర్చున్న ప్రేక్షక దేవుళ్ళు మీ అందరి ఈ కార్యక్రమానికి ఇస్తున్న మర్యాదకు, గౌరవానికి చిరంతనంగా మేము కృతజ్ఞులై ఉంటామని మనసారా సవినయంగా మీకు తెలియజేసుకుంటూ, టీఎల్సీ కార్యకర్తలందరూ వేదిక మీదకి ఒకసారి వచ్చి వారితో మేము ఫోటో తీసుకునే అవకాశాన్ని మాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈ 2 రోజులు మనకు ఒక కన్నుల పండుగగా కనిపించిందండి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ హోల్ ఈటీవీ గ్రూప్ అండ్ క్రూ, పీపుల్ మీడియా వాళ్ళు, అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు నాట్స్ మధు కొరపటి గారు. వీళ్ళందరూ కలిసి అండ్ టీఎల్సీఏ కూడా ఇందులో పాల్గొనడము మాకెంతో సంతోషకరంగా ఉన్నది. తెలుగు సారస్వత సాంస్కృత సంఘం ఇవాళ ఒక పెద్ద పండుగలాగా అనిపిస్తుంది మనకి. అది ఈ న్యూయార్క్లో జరుపుకోవడం మనకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ సెక్రటరీ రావులెట్టి గారు టు ప్లీజ్ ఆనర్ బాలసుబ్రహ్మణ్యం గారండి. దాంట్లో మన గెస్ట్ ఇవాళ శ్రీరామ్ గారు కూడా ఉండడం మన చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వన్స్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ. Now I would like to request our Joint Secretary Srinivas Gudur garu to please read the memento ani. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చక్కని ప్రోగ్రాం విన్నాం. 2 రోజులుగా చెవులకింపుగా, కనుల పండుగగా బాలసుబ్రహ్మణ్యం గారిని చూసుకోవడం
Telugu Literary and Cultural Association, New York, New Jersey and Connecticut. Presented to Gana Gandharva, Padma Bhushan, Sri S.P. Balasubramanian Garu, Krishna Sri Gandham President, Rao Voleti Secretary, Mohan Bade Chairman BOT, and Venkatesh Muchala Garu, Secretary BOT. May I request President Krishna Sri Garu to present this plaque to Sri S.P. Balasubramanian Garu. Thank you very much, sir. It is an honor to have you on this occasion in our city. It is first time ever, and really we thank you on behalf of Telugu Literary and Cultural Association. Thank you very much. కృష్ణశ్రీ గారికి మా పీపుల్స్ టెక్స్ తరఫున కుటుంబరావు గారు ఒక జ్ఞాపికను అందజేస్తున్నారు. వీళ్ళందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చిన మధు కొరపాటి గారికి మా చిరు సత్కారం. అండ్ మరొక పర్యాయం ఇంతమంది మహారథులందరూ కలిసి ఈ చిన్న రథాన్ని నడిపించారండి పాడుతా తీగ. అందరికీ ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. గాడ్ బ్లెస్ యూ. పాడాలనే ఉన్నది, విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమిటులుంచేనా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచారు నీ రాకకై. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. ప్రేమ లేఖ రాస నీ కంది ఉంటది, పూల బాణమేస ఎద కంది ఉంటది. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. మాటి